दंडवत दंडवत दंडवत। गोपाल कृष्ण महाराज की जय। श्री दत्तात्रेय प्रभु महाराज की जय। श्री चक्रपाणी महाराज की जय। श्री गोविंद प्रभु महाराज की जय। सर्वज्ञ श्री चक्रधर स्वामी की जय। सत्य सनातन महात्मा धर्म की जय। पांची अवतार की जय। 16.5 तीर्थ स्थान की जय। सब साधु संतन की जय। दंडवत दंडवत दंडवत। श्री भगवान वाचो। अर्जुन ने बोले, हे जनार्दना, यदि आपके मत में कर्म की अपेक्षा ज्ञान श्रेष्ठ है तो फिर हे केशवा, आप मुझे इस भयंकर कर्म में क्यों प्रवृत्ति करते हैं? అంటే 2వ అధ్యాయంలో దేవుడు సంఖ్యాయోగం చెప్పిండు, జ్ఞానయోగం చెప్పిండు అనుకో. మళ్ళీ నువ్వు అర్జునుడు అంటాడు దేవునికి జనార్దన అంటే జనార్దన అని ఎందుకు అన్నాడంటే జనన మరణంలోకి వెళ్ళి తప్పిపిస్తాడు ఆయన దేవుడు అని ఆయనకు జనార్దన అంటారు అనుకో. జనన మరణంలోకి వెళ్ళి తప్పించినందుకు జనార్దన. అర్జున్నే బోలా హే జనార్దన, ఏ జనార్దన. మళ్ళీ నువ్వు జ్ఞానముతోని దేవునికి పొందొచ్చు అని చెప్పినావు. మళ్ళీ ఇప్పుడు నాకు మళ్ళీ ఇంత జ్ఞానం చెప్పినాక నువ్వు యుద్ధం చేయమంటావు, ఇంత కర్మం ఎందుకు చేయమంటున్నావు నాకు అని అడుగుతాడు అనుకో. ज्ञान श्रेष्ठ है तो फिर हे केशव, आप मुझे इस भयंकर कर्म में क्यों प्रवृत्ति करते हो? ఇంత భయంకరమైన యుద్ధం నాకు ఎందుకు చేయమంటున్నావు అని అడుగుతాడు అర్జునుడు. జ్ఞానంతో నేను మోక్షం పోతా, మళ్ళీ కర్మ ఎందుకు చేయమంటున్నావు నాకు అంటాడు. జ్ఞానంతో భక్తి చేసి దేవునికి పోతా నేను, ఈ యుద్ధం ఎందుకు నాకు అని అడుగుతాడు అనుకో. आप ज्ञान तत्व कर्म के मिले हुए वचनों से मेरी बुद्धि को माने मोहित कर रहे हैं, इसलिए आप उस एक बात को निश्चित रूप से मुझे कहिए जिसमें मेरा कल्याण को प्राप्त हो जाओ. ఏమంటాడు, ఒకసారి నువ్వు నాకు కర్మయోగం చేయమంటావు, ఒకసారి జ్ఞానంతో నువ్వు పొందు అంటావు. నువ్వు ఇట్లా చెప్పి నా బుద్ధికి బురలేస్తున్నావేమే, నాకు తెలియకొచ్చింది. పోనీ నాకు ఏమిట్లా కళ్యాణం ఉందో అదొక్కటే మార్గం చెప్పు అంటాడు అర్జునుడు. నాకు ఏమిటితో మోక్షం పోతాను నేను, అది చెప్పు నాకు అంటాడు అనుకో. నువ్వు రెండు చెప్పకు నాకు అంటాడు అర్జునుడు దేవునికి. జనార్దన, నువ్వు निश्चित रूप से मुझे कहिए जिससे मेरा मैं कल्याण को प्राप्त हो, నేను ఏమిటితో కళ్యాణం పొందుతా. శ్రీకృష్ణ భగవాన్నే బోలే. అప్పుడు దేవుడు ఏమంటాడు, హే నిష్పాప అర్జున్ అంటే, హే నిష్పాప అంటే అర్జునుడు పాపరహితుడు. हे निष्पाप अर्जुन, इस लोक में 2 प्रकार की निष्ठा मेरे द्वारा पहले ही कही गई है. అంటే ఈ లోకంలో మొదటి సంధి నేను జ్ఞానయోగము కర్మయోగము చెప్పుకుంటూనే వస్తున్నా. మొదటి సంధి సృష్టి నిర్మాణమైన సంధి జ్ఞానయోగము కర్మయోగము రెండు చెప్తున్నాను నేను. पहले कही गई है, निष्ठा मेरे द्वारा पहले कही गई है. संख्या योगियों की निष्ठा ज्ञान योग से और योगियों की निष्ठा निष्काम कर्म से होता है. అంటే జ్ఞానం ఉన్న మనిషి ఏమవుతుంది, సంఖ్యాయోగం అంటారు. జ్ఞానయోగంతో దేవునికి పొందొచ్చు, నిష్కామ కర్మయోగంతో దేవునికి పొందొచ్చు, మళ్ళా భక్తి యోగంతో పొందొచ్చు, ధ్యాన యోగంతో పొందొచ్చు. అట్లా ఎన్ని మార్గాలు ఉన్నాయి. మొదలు మనకు నిష్కామ కర్మ చేయడానికి మంచి సంస్కారం కావాలనుకో. జ్ఞానం గానికి మంచి సంస్కారం ఉంటేనే మనకు జ్ఞాన ప్రాప్తి అవుతుంది. మంచి సంస్కారం ఏమిటితోనవుతుంది, నిష్కామ కర్మంతోనవుతుంది. తర్వాత జ్ఞానం వస్తుంది, తర్వాత ధ్యానం చేయొచ్చు. ఇట్లా ఒకటెనక ఒకటి ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి చేయండి. निश्चित रूप से निष्ठा ज्ञान योग से और योगियों की निष्ठा निष्काम कर्म योग से होती है. कर्मों का आरंभ किए बिना मनुष्य निष्कामता को प्राप्त नहीं होता और न ही कर्मों के त्याग मात्र से वह सिद्धि को प्राप्त होता नहीं. మొదలు ప్రారంభం ఏడికెళ్ళవుతుంది, కర్మయోగంతోనే స్టార్ట్ అవుతుంది.
నువ్వు కర్మయోగంతో చేసుకుంటా నైష్కర్మ సిద్ధికి పోతావు. అంటే నిష్కామ కర్మంతో చేసుకుంటా నైష్కర్మ సిద్ధి అంటే అవ్యక్త స్వరూపంకు ప్రాప్తి అవుతావు అంటారు అనుకో. కర్మాలు చెయ్యందే నీ ద్రహ్యం కూడా నడవదు. నీ द्रह्यम गुड़ा कर्मम लेंगे। कर्मों का आरंभ किए बिना मनुष्य निष्कामता को प्राप्त नहीं होता और नहीं कर्मों के त्याग मात्र से वह सिद्धि को प्राप्त होता है। ఇప్పుడు కర్మాలు ఇడిచిపెట్టేసేస్తే నువ్వు సిద్ధికి పోతావు అనుకొని కాదు. నువ్వు ఇల్లు మొగడు పిల్లలు అవన్నీ అందరు ఉన్నప్పుడు వాళ్ళు నేను కర్మాలు చేయాలని ఇడిచిపెట్టి నువ్వు జ్ఞానిలాగా పోతా అంటే అది కుదరదు. నీ కర్తవ్యం నువ్వు చేసినాకనే నీకు జ్ఞానయోగం ఇస్తాడనుకో. అందుకే నిష్కామ कर्मयोगम చేసుకుంటా పోవాలి. कोई भी प्राणी किसी भी काल में क्षण भर के लिए भी निस्संदेह कर्म के बिना नहीं रह सकता. ఎవరు కూడా కర్మాలు చేయందే ఒక్క నిమిషం కూడా ఉండలేడు. ఒక్క నిమిషం కూడా మనిషి కర్మాలు చేయందే ఉండడు. కన్ను మూసుడు, కళ్ళు తెరుసుడు, తినుడు, తాగు అన్ని కర్మాలే. కర్మ బంధనం ఉన్నది ఇది సంసారం అంటే. क्योंकि सभी प्राणी प्रकृति जिन तीनों को गुणों के अधीन हुए कर्म करने के लिए बद्ध है. ఎందుకు కర్మాలు చేస్తాడు జీవము అంటే ప్రకృతి లోపల 3 గుణాలు ఉన్నాయి. ఈ ప్రకృతి నిర్మాణమైంది ఏమిటితోని? త్రిగుణంతోని. దేవతలతోని ప్రకృతి తయారైంది. దేవతలు ఏమున్నారు? త్రిగుణున్నారు. త్రిగుణజన్య तीनों गुणों के त्रिगुणजन्य అంటే सत्वरजतम गुणाలు. क्योंकि सभी प्राणी प्रकृति जन्य 3 गुणों के अधीन हुए कर्म करने के लिए बद्ध है. మనిషి 3 గుణాలకు ఆధీనమయ్యే కర్మలు చేస్తాడు. ఎవరు సత్వగుణంతో చేస్తారు, ఎవరు తమో గుణంతో చేస్తారు, ఎవరు సత్వగుణంతో చేస్తారు. जो मूढ़ बुद्धि मनुष्य सभी कर्मेंद्रियों को ऊपर से हठपूर्वक संयम तो कर लेता है, लेकिन मन से इंद्रियों की विषयों का चिंतन करता है, उसे मिथ्याचारी कहा जाता है. అంటే కొందరు ఏం చేస్తారంటే చూపించుకోనికి ఇంద్రియాలతోని కర్మాలు బంధిస్తారు. చూపించుకోనికి ఏదైనా పనులు కానీ చూపించుకోనికి ఆడంబరం కోసం ఇంద్రియాలకు హట్టయోగి అంటారు. హట్టంతో నిగ్రహం చేస్తే కూడా మనసు ఎప్పటికీ అండ్లనే ఉంటుంది. దానికి అట్లా ఉన్నోళ్ళకి ఏమంటారు? మిథ్యాచారి అంటారు. నువ్వు ఇంద్రియాలతో కర్మాలు చేసినా కానీ నీ మనసు ఆసక్తి లేకపోతే అది నిష్కామ కర్మయోగం అవుతుంది. నువ్వు అట్లా చేయాలి కానీ హట్టంతో ఇంద్రియాలను కంట్రోల్ చేసి మనసు అవిట్లో పెడితే నీకు సిద్ధి నైష్కర్మ సిద్ధి దొరకదు అంటారు. किंतु हे अर्जुन, जो पुरुष मन से इंद्रियों को वश में करके अनासक्त पूर्वक समस्त इंद्रियों द्वारा कर्म करता है. हे किंतु अंटे हे अर्जुना, కొందరు పురుషులు కొందరు మనుషులు మనసే ఇంద్రియంకో వశమే కరకే అంటే మనసుతోని ఇంద్రియాలకు వశంలో చేసుకొని మనసుతోని నిగ్రహం చేసుకొని కరికే అనాసక్తి భావనతోనే సమస్త ఇంద్రియ ద్వారా కర్మ కర్తా है. సమస్త ఇంద్రియాలతోని కర్మలు చేస్తూనే ఉంటాడు. కానీ మనసు ఏమిటి మీద ఆసక్తి ఉండదు. మనసు ఏమిటి మీద ఉంటుంది? నిరాసక్తి. వహీ విశేష రూపే కర్మయోగి है. అదే మనిషికి కర్మయోగము అంటారు. కర్మ దేవుని మీద మనసు ఇంద్రియాలతోని పని, ఇది నిష్కామ కర్మ. ఇంద్రియాలతోని హట్టపూర్వక కర్మాలు నిలబడబెట్టి మనసు ఇంద్రియాల్లో పడి చింతన చేస్తే అది మిథ్యాచారి అంటారు. దానికి మిథ్యాచారి అంటారు, కర్మయోగి. ఇసిలియే తు శాస్త్రవిహిత నిష్కామ కర్మ కర్. అందుకోసం హే అర్జున, నువ్వు ఏం చెయ్యి? శాస్త్రం లోపల ఏం చెప్పిందో అది నిష్కామ కర్మం చేయను. क्योंकि कर्म करने की अपेक्षा निष्काम कर्म श्रेष्ठ है. ఎందుకంటే కర్మాలు చెయ్యకంటే కూడా నిష్కామ కర్మంతో చేసుడే శ్రేష్టం. నువ్వు హట్టంతో అట్లనే ఉన్నదానికన్నా నిష్కామంతో చేసింది శ్రేష్టం. తథా कर्म न करने से तेरा शरीर भी नहीं సిద్ధి होगा. నువ్వు కర్మాలు చేయకపోతే నీ శరీరంని కూడా నడవదు, నిర్వహణ. ईश्वरीय यज्ञ के निमित्त किए गए कर्मों को अतिरिक्त दूसरे सभी कर्म मनुष्यों को कर्म के बंधन से बांधते हैं. అంటే ఈశ్వరీయ జ్ఞానం యుక్త కర్మాలు, ఈశ్వరీయ యజ్ఞ అంటే ఇప్పుడు మన కోసం వండుకునేది అది పాపం అవుతుంది. ఒకరి కోసం వండి చేసి పెట్టింది అది యజ్ఞం అవుతుంది. ఈశ్వరీయ యజ్ఞ, ఈశ్వరుడు చెప్పింది యజ్ఞకే నిమిత్త కియే గయే కర్మోంకో అతిరిక్త. దేవుడు చెప్పినట్ల ఈయన కర్మ అనాసక్తి బుద్ధితో చెయ్యకపోతే సభీ కర్మ మనుష్యంకో కర్మ బంధన్మే
బాంతే హై. దేవుడు చెప్పినట్లు నువ్వు ఈయనక్క నీ ఇష్టంతో నువ్వు కర్మాలు చేస్తూ అంటే నువ్వు అందులో బంధనం లోపల పడుకుంటూనే పోతుంటూ ఉంటావు. గాయత దృష్టాంత లోపల ఎట్లా మన చక్రధర స్వామి చెప్పిండు, గాయత దృష్టాంత లోపల కుంటికి గూటంకు ఆవుకు కట్టేసిన దారం ఇడిపించుకోవడానికి అది తిరుగుతూనే ఉంటుంది, కానీ ఇంకింత మెడలో పడుతూనే ఉంటుంది. అది ఇడిపించుకొని కుంట వెనుక చుట్టూ ముట్టు తిరిగితే ఇంకింత బంధనంలో పడతాయి. आसक्तिతో నువ్వు కర్మాలు చేసుకుంటా పోతు అంటే ఇంకింత 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 बंधन से बांधते हो. इसीलिए हे कौनतेया तू अनासक्त से मुक्त होकर ईश्वरीय ज्ञान के निमित्त ईश्वरार्पण कर्म ही कर. అందుకే నువ్వు అనాసక్తి బుద్ధితోనే मुक्त होकर, आसक्ति से मुक्त होकर ईश्वरीय यज्ञ के निमित्त. ईश्वरीय यज्ञ అంటే ఒక్కటి కాదు. ఈశ్వరీయ యజ్ఞము అంటే దేవు పూజ వచ్చే, పారాయణం వచ్చే, నేను చేస్తున్నాను కాదు. ఈశ్వరీయ యజ్ఞ సాధు సంతుల సేవ అనుకో. ఇంకా ముంగల విస్తారంగా చెప్తారు యజ్ఞం అంటే ఏమిటని. ఈశ్వరీయ యజ్ఞకే నిమిత్త ఈశ్వరార్పణ కర్మ హి కర్. ఈశ్వర అర్పణంతో కర్మాలు చేసుకుంటూ నువ్వు కర్మాలు ఇచ్చిపెట్టకు. प्रजापति माया ने कल्प के आदि यज्ञ सहित सारी प्रजा को रचकर उससे कहा कि तुम लोग इस यज्ञ के द्वारा बुद्धि को प्राप्त हो. प्रजापति అంటే ఎవరు? చైతన్య మాయ. ప్రజాపతి మాయానే కల్పకే ఆది అంటే సృష్టి నిర్మాణం అప్పుడు ఏం చెప్పింది? యజ్ఞో సహిత సారీ ప్రజాకు రచకర్, యజ్ఞాలతోని ప్రజాకు రచన చేసింది మాయా. उसके कहा कि तुम लोग इस यज्ञ के द्वारा वृद्धि हो, प्राप्ति हो और यज्ञ तुम्हें इच्छित भोगों को प्रदान करने वाला है. అంటే ఇది వేదాలకు సంబంధించిన వచనం. ఏమంటే ప్రజాపతి అంటే దేవుడు సృష్టి లోపల మీకు మనకి ఏముంటుంది అంటే కనీసము ఈశ్వరుని జ్ఞానం తెలియకన్నా ముందు మనుషులు ఎట్లా ఉండాలంటే, ఈశ్వర జ్ఞానం ఎగ్దం దొరకదు. అది తెలియకన్నా ముందు ఎట్లా ఉండాలంటే మనకు ఇప్పుడు గాలి, నీళ్ళు, ఎండ, వాన ఇవన్నీ దేవతల నుంచే వస్తుంటాయి. కానీ దేవతలకు కనీసము మీరు ఆ దేవతల నుంచి మనము అన్నం తింటున్నాము, అన్ని సృష్టి నిర్మాణం మంచిగా నడుస్తుంది అని మీరు సంపాదించింది ఆ దేవతలకు ప్రసన్నతతోని మీరు అర్పణం చేస్తేనే మీకు అది పైకి పడుతుంది. లేకపోతే అది మీరు వాళ్ళకు కృతజ్ఞతా భావం లేకపోతే మీరు మిథ్యాచారి అవుతారు అంటారు. దేవతల మీదనైనా कृतज्ञता भाव ఉండాలి. प्रजापति माया ने कल्प के आदि यज्ञों सहित सारी प्रजा को रचकर उससे कहा कि तुम लोग इस यज्ञ के द्वारा वृद्धि को प्राप्त हो. इट्ला మీరు దేవతలకు తృప్తి పరిచి वृद्धि చేయండి ప్రపంచం. और यज्ञ तुम्हें इच्छित भोगों को प्रदान करने वाला है. అంటే మీరు దేవతలకు యజ్ఞాలతో పూజ చేస్తారంటే మీ ఇచ్చిత ఫలవాంఛనాలు మీకు అవుతాయి. प्रजापति ने कहा तुम लोग यज्ञों के द्वारा देवताओं को उन्नत करो. అంటే దేవతలకు మీరు ఉన్నతి చేయండి. और देवता तुम्हें उन्नत करते. ఆ దేవతలు కూడా మీకు మంచిగా సుఖము ఫలము ఇస్తారు. కానీ నిష్కామంతోనే చేయాలి ఆ దేవతలకైనా. ఎందుకంటే వాళ్ళు మాకు అన్ని ఇచ్చిండు కదా అని ఆ భావనతోని చేయాలి దేవతలకైనా. కానీ నాకు నేను చేస్తున్నాను అహంకారంతో చేయదు. इस प्रकार निस्वार्थ भाव से एक दूसरे को उन्नत करते हुए तुम परमेश्वर को प्राप्त हो जाएंगे. ఈ ప్రకారంగా నువ్వు దేవతలకు మీరు సుఖపెట్టుండి వాళ్ళు మీకు సుఖపెడతారు. ఇట్లా ఇట్లా చేసుకుంటా మీ సంస్కారం మంచిగా అయ్యి పరమేశ్వర్కు ప్రాప్త హో జాओगे. మీరు పరమేశ్వరుని దాకా పోతారు. నిశ్చిత్ హీ దేతే रहेंगे. మీరు పరమేశ్వరుని దాకా పోతారు. इस प्रकार देवता प्रदत्त भोग पदार्थों को जो पुरुष देवताओं को दिए बिना स्वयं भोगता है वह चोर ही कहता है, चोर ही है. అంటే మీరు చేసింది దేవతలకు కూడా ఆ కృతజ్ఞతా భావం లేకపోయి అర్పణం చేయకుండా ఇక్కడ దేవుడులే అక్కడ దేవతలే నాస్తికులాగా సంపాదించిందంతా తిని ఇది చేసిన మనం పృథ్వీ నుంచి సంపాదించుకున్న సంపద అంతా దేవునికిలే దేవతలకు లేకుండా ఉపభోగిస్తారంటే మీరు దొంగలు ఎట్లా ఉంటారో అట్లా అవుతారు మీరు అని చెప్తారు. ईश्वरीय यज्ञ से बचे हुए अन्न को खाने वाले संत पुरुष सब पापों से मुक्त हो जाता है.
అంటే ఈశ్వరుని యజ్ఞంతోనే, అంటే యజ్ఞాలతోని, యజ్ఞం ఈశ్వరీయ యజ్ఞంతోని ఆ ప్రసాదం అన్నం को खाने वाले संत पुरुष को पापों से मुक्त होता है. ఈశ్వరీయ జ్ఞానంతో ఈశ్వరీయ యజ్ఞ లోపట ఉన్న అన్నం తింటే మనిషి పాపాలతోని ముక్తి जाता है. पापी लोग अपना शरीर पालन पोषण करने के लिए अन्न पकाते हैं. मन शरीरम कोसम पालन कोसम अन्न पकाते हैं तो वो आपको ही खाते हैं. అంటే మనం ఎవరికి దానం చేయకుండా, దేవతలకు కూడా చేయకుండా, ఈశ్వరుని చేయకుండా మనం చేసుకొని మనం సంపాదించి మనమే తింటే అది మనం పాపం అన్నం తిన్నట్లే అవుతుంది. దాంతో కర్మ బంధనము, మిథ్యాచారి, పాపం ఇన్ని అయితే అనుకో. సమస్త భూతి ప్రాణి అన్నీసే ఉత్పన్న హోతే హై. అంటే ఇప్పుడు సమస్త భూత ప్రాణి అంటే ప్రతి ఒక్క మనిషి అన్నంతోనే ఉత్పన్న అవుతాడు. అన్న వర్షాసే, అన్నం ఏమిటితో ఉడుతుంది? వర్షంతో ఉడుతుంది. సమస్త భూత ప్రాణి అన్నసే ఉత్పన్న హోతా హై. అన్నంతోనే భూత ప్రాణి నిర్మాణం అవుతుంది. అన్న వర్షాసే, అన్నం ఏమిటితోని, పంటలు ఏమిటితోని అంటే వర్షంతో. వర్ష యజ్ఞసే, వర్షాలు ఏమిటితోని? యజ్ఞంతో. और यज्ञ कर्मों से उत्पन्न होता है. మళ్ళీ యజ్ఞం ఏడికెళ్ళి వస్తుంది? కర్మాలతో ఉత్పన్నమవుతుంది. యజ్ఞం ఎట్లా అవుతుంది? కర్మాలతో. యజ్ఞము, యాగము ఇవన్నీ ఎన్ని చేయాలి, పెట్టాలి, ఇవన్నీ కర్మంతోనే. కర్మంకో తు వేస్తే ఉత్పన్న జాను. కర్మాలు ఎట్లా వచ్చినాయి? వేదాలతో వచ్చినాయి కర్మాలు. కర్మాలు ఎట్లా చేయాలి అనే పద్ధతి ఏడికెళ్ళి వచ్చింది? వేదాల లోపల వచ్చింది. और वेद की रचना मैं स्वयं ईश्वर ही निमित्त कारण है. వేదాలకు నిమిత్తం ఎవరున్నాడు? ఈశ్వరుడే ఉన్నాడు. వేదాలకు నిమిత్తము ఈశ్వరుడే ఉన్నాడు. దేవతలకు చైతన్య మాయ ప్రేరణ చేస్తాడు, మాయా ఈ దేవతలకు ప్రేరణ చేస్తాడు, దేవతలు ఇవన్నీ నిర్మాణం చేస్తారు. అసలు సర్వవ్యాపి బ్రహ్మ సదైవ యజ్ఞమే ప్రతిష్ఠిత రహతా హై. అట్లా ఎప్పటికీ ఈశ్వరుడు ఏమున్నాడు? యజ్ఞాల లోపట సర్వవ్యాపి రూపం లోపట ఆది ప్రతిష్ఠాత ఉన్నాడు. యజ్ఞాన లోపట కూడా సర్వవ్యాపి ఉన్నాడు ఈశ్వరుడు. సర్వవ్యాపకుతో అట్లా సర్వవ్యాపి ఉన్నాడు ఈశ్వరుడు. సర్వవ్యాపి లోపట ఏమొస్తే యజ్ఞాలకు కూడా వ్యాపించి ఉన్నాడు. ఆ యజ్ఞమైనా కానీ నువ్వు నిష్కాంతో చెయ్యి. सर्वव्यापी परब्रह्म सदैव यज्ञ में प्रतिष्ठित है. हे पार्थ అంటే हे अर्जुना, जो पुरुष इस लोक में इस प्रकार प्रचलित सृष्टि चक्र के अनुसार नहीं बरतता. అంటే ఎవరైతే ఈ సృష్టి చక్రం చెప్పినట్ల ఇనక వాళ్ళ ఇష్టం ఉన్నట్లు నడుస్తారో, वह इंद्रियों को भोगों में लीन रहने वाला. ఇంద్రియాల భోగంలో పట్టినే లీనమై ఉంటారు కొందరు. నా దేవుడులే, నా దేవతలే, నా పెద్దోళ్ళే, ఎవరులే ఎప్పటికీ తన ఉపభోగము, తన ఇంద్రియ సుఖంలో పట్టినే ఉంటారు. వాళ్ళ పాపి పురుష వ్యర్థ హీ జీవిత రహతా హై. అసుంటి జీవితము వ్యర్థము, పాపి జీవితం అవుతుంది. అది నా దేవతలే, నా ఈశ్వరుడే, నా పెద్దోళ్ళే, నా దానంలే, ధర్మంలే. ఇసుంటి మనిషి ఏమున్నదంటే పాపి లోపల ఈ సృష్టి నిర్మాణం చేసి కూడా వాళ్ళకు వ్యర్థం. అది जो ज्ञानयुक्त पुरुष आत्मा में ही रमण करने वाला. అంటే ఎవరికైతే ఈశ్వరుని మీద జ్ఞానం వచ్చి, సంస్కారంతో జ్ఞానం వచ్చి అనుకో, జీవదేవత ప్రపంచ పరమేశ్వరు వేరే 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 అని జ్ఞానం వచ్చి అనుకో, పురుష్ అంటే మనిషి, ఆత్మామే హి రమణ కర్నే బాల. అంటే ఇక జ్ఞానం తెలిసి అంటే మనిషి తన జీవం తన ఆత్మలో పట్టిన రమణం అయిపోతాడు. और उसी से तृप्त तथा संतुष्ट है. ఆత్మజ్ఞానంతోనే సంతుష్టం ఉంటాడు అనుకోండి. ఆయనకు ఆత్మజ్ఞానంతో ఆయనకి ఇక యజ్ఞాలు చేసే అవసరం ఉండదు, ఏం అవసరం ఉండదు. ఉస్కే లియే కోయి కర్తవ్య నహీ హై. అసుంటి మనిషికి ఏ కర్తవ్యం లేదు. ఆత్మలోపల పరమాత్మని చింతన చెయ్యనోడు ఇవన్నీ యజ్ఞాలు చేయాలి. ఆత్మలోపల మనసుతోని బుద్ధితోని ఈశ్వరుని చింతన చేసినోనికి కర్తవ్య నహీ హై. उस आत्मज्ञानी का इस संसार में न तो कर्म करने से और न ही कर्म करने से कोई प्रयोजन रहता है. ఇసుంటి ఆత్మజ్ఞాని మనిషికి ఈ ప్రపంచం లోపల నువ్వు కర్మాలు చేయకపో నీకేం సంబంధం ఉండదు. ఆత్మజ్ఞాని నిష్ఠ ఉన్న పరమాత్మ నుండి ఆత్మ లోపల చింతన చేసిన మనిషికి ఈ ప్రపంచం లోపల ఏమీ ఉండదు అనుకో. ప్రయోజనం రహతా.
उसका संपूर्ण प्राणी मात्र में किंचित भी व्यर्थ का संबंध नहीं. అసుంటి మనిషి ఎప్పటికీ ఆత్మజ్ఞాన చింతన చేసే మనిషి ఎప్పటికీ కించిద్వి స్వార్థక సంబంధం నహి రాతా. అసుంటి ఆత్మజ్ఞాని మనిషికి స్వార్థం అనేది సంబంధం ఉండదు. ఆత్మజ్ఞానం ఉన్నోనికి స్వార్థ బుద్ధి ఉండదు ఎప్పుడైనా కానీ. త్రిగుణ బుద్ధి ఉన్నోనికి స్వార్థం ఉంటుంది, ఆత్మజ్ఞాని ఉన్నోనికి స్వార్థం ఉండదు. అంత పరమేశ్వరుడే ఉన్నది, నాది ఏమీ లేదు. ఇసీలియే తు నిరంతర ఆసక్తి రహిత హోకర్, అందుకోసము నువ్వు ఇసీలియే తు నిరంతర ఎప్పటికీ ఆసక్తి రహిత హోకర్ నిరాసక్తితో సదైవ కర్త కర్మకో భలి భ్రాంతి నిష్కామ భావసే కర్తారు. అంటే కర్తవ్య కర్మాలు నువ్వు నిష్కామ భావనతో సదైవము కర్తవ్య కర్మ, నీ కర్తవ్యం ఏముంది, ఎవరి కర్తవ్యం ఏమున్నది అది తనకే తెలుస్తుంటుంది. కర్తవ్యం నాది ఏమున్నది, నా కర్తవ్యం ఇప్పుడు నా వయసు పిల్లలకు పెంచేది ఉంటే అది కర్తవ్యం, పెద్దలకు సేవ చేసేది ఉంటే అది కర్తవ్యము. ఆ ఏం కర్తవ్యమునో ఆ కర్తవ్యము నేను చేస్తున్నా అనే భావన లేకుండా నిష్కామ కర్మంతో अनासक्तिपूर्वक निष्काम कर्म करता हुआ पुरुष परमात्मा को प्राप्ति हो जाता है. అసుంటి మనిషి ఏమవుతాడు, పరమాత్మకు ప్రాప్తి అవుతాడు. నిష్కామ కర్మయోగంతో నైష్కర్మ సిద్ధికి ప్రాప్తి పోతాడు. ప్రతి ఒక్క మనిషి నిరాసక్తితో కర్మాలు చేయాలి. ఆసక్తితో చేస్తే నువ్వు కర్మబంధనం లోపల పడతావు. నీకు ఎన్ని జన్మాలైనా కానీ ఆ కర్మబంధంలో పాటు గాయక దృష్టాంతలాగా अंडने చుట్టుకుంటూ పోతావు. अत होता है. जनक आदि ज्ञानी जन भी आसक्ति रहित निष्काम कर्मों द्वारा ही परम सिद्धि को प्राप्त हो जाता. जनकुడు త్రితాయుగం లోపల జనకుడు కూడా నిరాసక్తి భావతోనే రాజ్యం చేసిండు, ప్రపంచం చేసి పరమాత్మునికి పొందిండు. ఒక ఉదాహరణ ఇస్తాడు అనుకో. జనక ఆది జ్ఞాని జనకుడు జ్ఞాని ఉంటాడు. आसक्ति रहित निष्काम कर द्वारा परम सिद्धि को प्राप्ति हुए थे तथा लोक संग्रह को देखते हुए भी तुम्हें निष्काम कर्म ही करना चाहिए. लोक संग्रहम लोक कल्याणం కోసం కూడా మీరు నిష్కామ కర్మమే చేయాలి. లోక సంగ్రహం జైసా ఆచరణ శ్రేష్ఠ పురుష కర్తా హై. అంటే ఇప్పుడు ఎవరైతే ఒక శ్రేష్ఠ పురుషుడు జ్ఞాని పురుషుడు ఎట్లా ఆచరణం చేస్తాడో ఆయనను చూసి వేరే మనుషులు కూడా చేస్తాడు. జైసా ఆచరణ శ్రేష్ఠ పురుష కర్తా హై, సామాన్య పురుషు भी वैसे ही करते हैं. అందుకే శ్రేష్ఠ పురుషుడు తప్పు ఎప్పుడు చేయొద్దు, ఆయనను చూసి వేరే కూడా తప్పు చేసుకుంటారు. वह जो कुछ प्रमाण कर देता है వాకి మనుష్య సముదాయ ఉసీకి అనుసార భరతనే లగ్ జాత. ఎవరైతే జ్ఞాని పురుషుడు ప్రమాణం అని చెప్తారో అదే మాట వేరే జనులు కూడా వింటారు. హే పార్థ్ मेरे लिए इन तुम लोकों में न तो कुछ कर्तव्य है और न ही कोई प्राप्त करने योग्य वस्तु मुझे अप्राप्ति है. ఏ అర్జున, నాకు ఈ లోకంలో నాకు ఏం ఆసక్తి ఉంది, నేను ఎందుకు నిర్మాణం చేయాలి, నేను ఎందుకు ఉద్ధారకం చేయాలి, నేను ఎందుకు ఇది చేయాలి అంటే నిరాసక్తి భావంతో నా దగ్గర ఉన్న ఆనందం జీవాలకు ఇవ్వాలి, ఆ ఆనందం కోసం వాళ్ళు పొందాలి అని నాకేం హేతు లేదు, నాకేం లేదు. నిరాసక్తితోనే నేను సృష్టి సంహారం చేస్తా, నిర్మాణం చేస్తా, ఉద్ధారకం చేస్తా. అట్లా నాలాక నువ్వు కూడా చెయ్యి. आसक्ति हुआ निष्काम कर्म में बढ़ता हूँ, నేను నిష్కామంతోనే ఉంటా. क्योंकि हे पार्थ मनुष्य इस प्रकार से मेरे ही మార్గ का అనుసరణ ఇట్లా నిష్కామంతో చేసుకుంటా పోతే నా అనుసరణ నాదే మాట ఇన్నట్లా అవుతుంది. यदि कदाचित में सावधान होकर निष्काम कर्म में न बरत तो बड़ी हानि हो जाएगी. నువ్వు విచారం చేయండి, సావధాని లేండే నువ్వు సాకాంతో భక్తి చేసుకుంటా పోతిరి ఆ జీవం అయితే వాళ్ళకు హాని అవుతుంది. और यदि मैं निष्काम कर्तव्य कर्म न करूँ तो ये सभी मनुष्य नष्ट भ्रष्ट हो जाएंगे. నేను నిష్కామ కర్మంతో సృష్టి సంవారం నిర్మాణం చేయకపోతే జీవాలన్నీ నష్టభ్రష్టమైపోతాయి అనుకో. సంకరతాక కర్తా హోంగా ఇదంతా సంకర అవుతుంది, నేనే దానికి కారణమవుతా. ఈ సంపూర్ణ ప్రజాక నాశ కర్నే వాళ్ళ బలంగా. అందుకే నేను నాకు ఆసక్తి ఉంటే సంపూర్ణ ప్రజాకు నేను హాని చేసినట్లు అవుతుంది. అందుకే నేను నిష్కామంతో చేస్తాను, నువ్వు కూడా నిష్కామంతో చెయ్యి అని అర్జునునికి చెప్తాడు. హే భారత్ అంటే హే అర్జున,
कर्मों में आसक्त हुए अज्ञानी जन जिस प्रकार कर्म करते हैं वैसे ही आसक्ति रहित विद्वान भी लोक संग्रह के लिए నిష్కామ కర్మ కరే. అంటే ఇప్పుడు ఎవరు పని ఇద్దరు చేస్తారు, నిష్కామ మనుషులు కూడా చేస్తారు, ఆసక్తి మనుషులు కూడా చేస్తారు. పని ఒక్కటే ఉంటుంది కానీ ఆడ లోపల మనసు భావన వేరే ఉంటుంది. పని అంతా బయటికి వెళ్ళి చూడడానికి ఒక్కటే ఉంటుంది, లోపల భావన మాత్రం దేవునికి ఏరుకుంటుంది. ఆసక్తి ఉందా నిరాసక్తి ఉన్నదా, చేసుడు మాత్రం పని ఒకటే. अच्छा विद्वान लोक संग्रह के लिए निष्काम कर्म. ईश्वर स्वरूप में अटल स्थित हुए ज्ञानी पुरुषों को चाहिए कि वह कर्मों में आसक्ति वाले ज्ञानियों को बुद्धि में भ्रम न पैदा करो. జ్ఞాని జనులు అజ్ఞాని లోపల మనసులో ఉన్న బుద్ధి బ్రహ్మ చేయకుండా మీరు వాళ్ళకు జ్ఞానంతోనే చెప్పుండే వాళ్ళకు బుద్ధి లోపల భ్రమం అనేది ఉత్పన్న కావద్దు. स्वयं सभी कर्म निष्काम भाव से करता हुआ उनसे भी वैसे ही करवाइए. తాను నిష్కామ కర్మంతో చేసి వాళ్ళకు కూడా నిష్కామ కర్మం చేయండి అని చెప్పాలి. వాళ్ళు ఆసక్తితో చేసి వాళ్ళకు నిరాసక్తితో చేయండి అని వాళ్ళ బుద్ధి భ్రష్టు చేయొద్దు. సంపూర్ణ కర్మ సభీ ప్రకార ప్రకృతి జన తీన గుణ ద్వారా కియే జాతే హై. అంటే ప్రతి ఒక్క పని ఏమిటితో తయారవుతుంది, కర్మాలు ఏమిటితో తయారవుతుంది, ప్రకృతి జన్య గుణంతో. ప్రకృతి లోపల 3 గుణాలు ఉన్నాయి, రజగుణం, తమోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాలతోనే ప్రకృతిది, చెట్టుది, సంసార వృక్షం వృద్ధి అవుతుంటుంది అనుకో. ఈ 3 గుణాలు జీవంకు ప్రపంచం లోపల కట్టి వేస్తాయి అనుకో. దీనికి దారం దృష్టాంతం ఉంది, పానీ నీడ కూడా దృష్టాంతం ఉంది. చెట్టుకు నీడ పోస్తుంటే చెట్టు పెరుగుతుంది, అది అట్లా కర్మాలు పెరుగుతుంటాయి. మన దారంతో కట్టి వేస్తే మనం బంధనంలో పడిపోతాం. అట్లా ఈ 3 గుణాలు అనేది మనుషులకు బంధనంలో వేస్తాయి అనుకో. ఎప్పటికీ 3 గుణాలతో. ఇప్పుడు ముంగల అధ్యాయాల లోపల అంతా తమో గుణంతో ఎవరు ఎట్లా పని చేస్తారు, రజోగుణంతో ఎవరు ఎట్లా చేస్తారు, సత్వగుణంతో ఎవరు ఎట్లా చేస్తారు అని ముంగలు వస్తాయి అనుకో అవన్నీ. ఇప్పుడు ఏమున్నది అంటే ఈ ఐసా परंतु महाभाव जो कर्म गुणों द्वारा किए जाते हैं फिर भी जिसका अंतःकरण अहंकार में मोहित हो रहा है वैसी अज्ञानी मैं करता हूँ ऐसा मान लेता है. అహంకారంతోనే దీనికి అంతా నేనే కర్తా ఉన్నా అనుకునే అంటే ఐసా మాన్లే. ఓ అజ్ఞాని మనిషి అనుకుంటారు నేను కర్తా ఉన్నా అన్నిటికీ. నువ్వేం కర్తా ఉన్నావు, నువ్వు జీవం ఉంది, దేహం ఉంది. ఒకవేళ నీకు ఇప్పుడు నువ్వు చేతులే లేవనుకో, నువ్వేం చేయగలుగుతావు? కర్త ఉండి కూడా ఏం చేస్తావు? నువ్వు కాళ్ళు ఉంటేనే నడుస్తావు, మనసు ఉంటేనే చింతనం చేస్తావు. నీదేం కర్త, నీ దగ్గర ఏమున్నది? జీవం దగ్గర దేవుడు అంటాడు నీ దగ్గర ఏమున్నది అంటాడు. జీవం దగ్గర ఏమీ లేదు, అంత ఈశ్వరునిదే దేనుంది, ఈశ్వరుడే కర్తా ఉన్నాడు. మై కర్త. అజ్ఞాని ఏమంటాడు మై కర్తా हूँ ऐसा मान लेता है. परंतु हे महाभावो, परंतु हे महाभावो అంటే అర్జునునికి गुण और कर्म विभाग में तत्व को जानने वाला ज्ञान योगी संपूर्ण गुणों ही गुणों में बरत रहे हैं ऐसा समझकर उनमें आसक्त नहीं होता. అందుకే మహాభావో గుణ और कर्म विभाग, గుణాలు మన కర్మాల విభాగం తత్వకో జాన్తా. ఈ గుణాలకు మళ్ళీ కర్మాలకు ఎరక పట్టుకుంటాడు జ్ఞానయోగి. తను ఏమైనా పని తప్పు చేస్తుంటే కూడా అరే ఇది తమో గుణంతో అయింది అని తాను సరిదిద్దుకుంటాడు అనుకో. సంపూర్ణ గుణోహి గుణోసే భరత్ రహే హై. ఈ గుణాలతోనే ఇట్లా ఇది అవుతుంది. ఐసా సమజ్కర్ ఉన్మే ఆసక్తి నహి హోతా. ఇట్లా తెలుసుకొని ఆ కర్మాల లోపల జీవం ఆసక్తి కాదనుకో. అందుకోసం జ్ఞానం ఉండాలి మనిషికి. प्रकृति के गुण से अत्यंत मोहित हुए मनुष्य गुण तथा कर्मों में आसक्त रहता है. प्रकृति के गुणों में अत्यंत मोहित, ప్రకృతి లోపట ఉత్పన్నమైన గుణాల లోపట అత్యంత మోహం అంటే తమో గుణం, రజోగుణం, ఇవి చాలా మనిషికి మోహం, ఆసక్తి, కోపము వీటి లోపట మనిషి గుణో తథా కర్మో మే ఆసక్తి रहता है. కర్మాల లోపట గుణాల లోపట నేనే ఆసక్తితోని ఉన్నా, నేను చేసిన అనే ఒక అజ్ఞానం మనిషికి చాలా ఉంటుంది. మంచి ऐसे गुण और कर्मों को पूर्ण रूप से न समझने वाले మంద బుద్ధి. ఇట్లా అర్థం చేసుకున్న వాళ్ళకి ఏమంటారు మంద బుద్ధి అంటారు. మంద బుద్ధి అజ్ఞాని కో తత్వజ్ఞాని విచలిత న करे.
అజ్ఞాని మనుషులకు తత్వజ్ఞాని మనుషులు వాళ్ళకు విచలిత చేయొద్దు, కరెక్ట్గా అయిన మాట చెప్పాలి. విచలిత చేయొద్దు అనుకో వాళ్ళకు. అట్లా मुझे परमेश्वर में लगे हुए चित्त द्वारा तो संपूर्ण कर्म को मुझ में अर्पण करके, అంటే నేను ఇప్పటికి యుద్ధం చేయమంటున్నా నువ్వు చెయ్యి, నేను చేయమంటున్నా అని నువ్వు చెయ్యి అంతే. ముజే పరమేశ్వరమే లాభం కానీ హానం కానీ, నీ గెలువు గెలవకు, గెలిస్తే రాజ్యం, సస్తే స్వర్గం, అట్లా అనుకొని యుద్ధం చేయాలి. चित्त द्वारा तो संपूर्ण कर्मों को मुझ में अर्पण करके आशा ममता और संताप रहित होकर बुद्धि कर, ఆశ ఇడిచిపెట్టు, మమత ఇడిచిపెట్టు, సంతాపం ఇడిచిపెట్టు, ఒకరు బుద్ధి కర్, యుద్ధ కర్. నువ్వు ఆశ ఇడిచిపెట్టు, సంతాపం ఇడిచిపెట్టు, మోహం ఇడిచిపెట్టు, యుద్ధ కర్. जो मनुष्य दोष दृष्टि से रहित है श्रद्धा युक्त होकर मेरे इस उपदेश का पालन करता है. जो मनुष्य ఏ మనిషి అయితే దోష దృష్టితే రహిత, ఏ మనిషి అయితే దోష దృష్టి అంటే దోషరహిత దృష్టి ఉండాలి. ఈశ్వరుని మీద దోషం ఉండదు, మన దృష్టి లోపల దోషం ఉండదు ఎప్పుడైనా కానీ. ఈశ్వరుని జ్ఞానం మీద శ్రద్ధ ఉండాలి, దోష దృష్టి ఉండద్దు మనిషికి. దోష దృష్టి రహిత, దోష దృష్టి లేకుండా ఉండాలి. శ్రద్ధాయుక్త, ఈశ్వరుని మీద శ్రద్ధ ఉండాలి. శ్రద్ధాయుक्त होकर मेरे उपदेश का पालन करते हैं वे संपूर्ण कर्मों के बंधन से छूट जाता है. నేను చెప్పినట్లా వినుకుంటా పోతే సంపూర్ణ కర్మాలతోని బంధనంలోకి వెళ్ళి జీవము విడిచిపెడుతుంది. నిరాసక్తితోనే నేను చెప్పిన మాట వింటే సంపూర్ణ కర్మాలకు వెళ్ళి విడిపోతుంది. పరంతు జో పురుష ముజమే దోషారోపణ కర్తా హై, కానీ కొందరు ఏం చేస్తారంటే నా మీద దోషం ఇది ఏమి, ఒకటే దేవునికి మొక్కాలా, ఎందుకు అందరికి మొక్కాలా, ఇట్లా దోషరహిత, అట్లా దోషరహిత మోహిత్ और नष्ट हुए ఈ సమझ. అట్లా దోషరహితం దృష్టితో చూసిరంటే వాళ్ళు నష్టమైపోతారు, సంపూర్ణ నష్ట होता है. सभी प्राणी प्रकृति के अधीन है. ప్రతి ఒక్క మనిషి ఏమున్నాడు, ప్రకృతి ఆధీనం ఉన్నారు. దేవుడు చెప్తాడు, ఇది నాదే మాయా దురత్తయ ఉన్నది, ముంగళ 7 అధ్యాయాల పడి చెప్తాడు. ఇది దాటాలంటే నాకు శరణు వస్తేనే నువ్వు దాటవలసిన అంటున్నాను. उसके परवश हुए कर्म करते हैं. అందుకోసము సభీ ప్రాణి ప్రకృతికి ఆధీన. ప్రతి ఒక్క మనిషి ప్రకృతికి ఆధీనం ఉన్నాడు, సత్వగుణ రజతముకు ఆధీనం ఉన్నాడు. ఎందుకంటే పుట్టినప్పుడు వాళ్ళ సంస్కారంతోనే అట్లా పుడతారనుకో. అందుకే దేవుడు చెప్తాడు, సచ్చేటప్పుడు దేవునికి అది తీసుకుంటుందా ఉండే సత్వగుణంలో పట్టుదా, ఇదే తమో గుణం రజోగుణం ఆసక్తితోనే ఇల్లు పిల్లలు చేసిన దినాలు చేసిండు, ఇచ్చేటప్పుడన్నా దేవునికి యాద్ చేయండి. లేకపోతే అదే సంస్కారంతో ప్రకృతి దోషంతోనే మీరు परवश हुए कर्म करते. ज्ञान भी अपनी प्रकृति के अनुष्ठान चेष्टा करता है, फिर इसी में किसी का हट क्या करेगा. జ్ఞాని జనులు కూడా తన సంస్కారంతోనే వాళ్ళు పని చేస్తారు. इंद्रिय तथा इंद्रियों के विषयों में राग और द्वेष छिपे हुए स्थित रहते हैं. ఇంద్రియాల లోపట అయిపోయిందా. सभी प्राणी प्रकृति के अधीन है और उसके परवश हुए कर्म करते हैं. ज्ञानवान भी अपने प्रकृति स्वभाव के अनुष्ठान चेष्टा करता है, फिर इसमें किसी का हट क्या करेगा. इंद्रिय अथवा इंद्रियों के विषय में राग और द्वेष छिपे हुए रहते हैं. ఇంద్రియాలు మళ్ళీ విషయాలు, ఇవి రెండిటి లోపల దేశం ఉంది రాగం ఉన్నది. ఇంద్రియాల లోపల దేశం ఉంది రాగం ఉన్నది. ఇప్పుడు కళ్ళ లోపలనే ద్వేషం ఉన్నది, రాగం ప్రేమ ఉన్నది. యా వస్తువు చూడబుద్ధి అవుతుంది, యా వస్తువు చూడబుద్ధి కాదు. యా వస్తువు వినబుద్ధి అవుతుంది, యా వస్తువు వినబుద్ధి కాదు. యావది తినబుద్ధి అవుతుంది, యావది తినబుద్ధి కాదు. ద్వేషం ఈ రెండు ఇంద్రియాల లోపల. మనుషుకో ఇన్ దోనో కే వశమే నహీ హోనా చాహియే. మనిషికి ఈ రెండు లోపల వశం కావద్దు. రాగము ద్వేషము, కామము క్రోధము. కామం పూర్తి అయితే రాగం ఉత్పన్నమైంది, पूर्ति కాకపోతే ద్వేషం उत्पन्न. क्योंकि ये तीनों ही उसके कल्याण मार्ग में विघ्न पैदा करते हैं. ఈ గుణాలు అనేది ఏమవుతాయంటే మనిషికి కళ్యాణ మార్గం లోపల విఘ్నాలు అవుతాయి అనుకో. కర్మాల బంధనంలోకి విడిపియదనుకో. महान शत्रु वाले महान शत्रु है.
भली भांति आचरण में लाए हुए अन्य धर्म से कम गुण वाला है भी अपना धर्म అతి ఉత్తమ है. అంటే ఇందులో ఏమున్నది? దేవతా భక్తి, దైవరాటి, కర్మరాటి భక్తి లోపట. ఇప్పుడు నువ్వు కర్మరాటి ఎంతో మంచిగా మస్తు శ్రద్ధతో చేస్తావు అనుకో, కానీ కొంచెమైనా కానీ దైవరాటి శ్రద్ధతో కొంచెం చేసిన దానికంటే ఇది శ్రేష్టం. జీవదేవత ప్రపంచ పరమేశ్వర్ వేరే అని కొంచెం చేసినా కానీ ఆ ఎక్కువ చేసిన వాళ్ళకంటే ఇది నయం. ఆత్మజ్ఞానం कल्याणकारक है. अन्य धर्म तो भय को पैदा करने वाला है. अन्य धर्म కర్మరాటి పని మనుషులకు భయం పుట్టిస్తుంది అనుకో. ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, ఇది చేయకపోతే, ఈ మడి చేయకపోతే, అది చేయకపోతే భయం భయం ఉంటుంది అనుకో. ఆ దేవత కోపం వస్తుందేమో, ఇది వస్తుందేమో. పరమేశ్వరుని అట్లా ఉండదు. నువ్వు ఎంత కొంచెం చేసినా శ్రద్ధతో ఎంత చేస్తే అంతే నీకు ఇది ఆడ నీకు प्रतिबाह्य नरकम ఉండదనుకో. అట్లా దైవరాటిది. अर्जुन बोले, हे भगवान, मनुष्य इच्छा न होते हुए भी बलपूर्वक किसके प्रेरणा से प्रेरित होकर पाप का आचरण करता है? अर्जुन बोले, अर्जुन अंటాడు దేవునికి, हे भगवान, मनुष्य इच्छा न होते हुए भी, మనిషికి ఒక్కొక్కసారి ఇచ్చ ఉండకున్నా కానీ బలపూర్వक किससे प्रेरित होकर पाप का आचरण करता है. తనకి ఇష్టం లేకున్నా కానీ పాపం చేసుకుంటుంటాడు మనిషి. అర్జునుడు అడుగుతాడు, అర్జున్ బోలే, హే భగవాన్, మనుష్య ఇచ్ఛా న హోతే హుయే బి, మనిషికి ఇచ్ఛ లేకున్నా కానీ బలపూర్వకంగా కిససే ప్రేరిత హోకర్ పాపక ఆచరణ కర్తా హై, ఏ ఒక్క శక్తి ప్రేరణతోని పాపం చేస్తాడు. శ్రీకృష్ణ భగవాన్ బోలే, రజోగుణ సే ఉత్పన్న హుయే ఏ కామ హి క్రోధ హై. నీకు ఈ రజోగుణంలో ఉంటుంది. ప్రకృతి లోపల ఏమున్నది? రజోగుణం. రజోగుణంతో నీకు కామము క్రోధము ఉత్పన్నమవుతుంది. యహ కామ సర్వభక్షక్ మహాపాపి హై. ఈ కామం అనేది ఏమున్నది? అన్ని మంచి గుణాలకు భక్షక్ ఉన్నది అనుకోండి. సర్వభక్షక్ మహాపాపి హై. ఇస్కో టు ఇస్ విషయమే అప్నా వైర్యం మత్ జాన్. ఈ కామం అనేది నీకు వైర్యం ఉంది అనుకో. ఈ ప్రపంచం లోపల కామన అనేది మనిషికి వైరి ఉన్నది. జైసే వైరి జాన్, జైసే దుయ్యేసే అగ్ని. అంటే ఎట్లా అగ్ని ఏడ పొగ ఉందో ఆడ అగ్ని ఉండే ఉంటుంది. అట్లా పొగతోని అగ్ని దాచుకున్నది అగ్ని. ఆర్ మైలేసే దర్పణ్, అంటే ఒక దర్పణం మీద మైల అంతా కూర్చుని అంటే అది మైల అద్దం కనిపించదు. మళ్ళా గర్భం లోపల గర్భం మీద అంతా పొరతోని गर्भ ढक रहता है, పొరతోని ढक మూసుకొని పోయి ఉంటుంది. वैसे ही काम के द्वारा मनुष्य का ज्ञान ढक रहता है. అందుకే ఈ మనిషికి జ్ఞానం ఉన్నా కానీ ఈ కామంతో జ్ఞానం మీద పరద వచ్చేస్తుంది. జ్ఞానం అనేది మూసుకుపోతుంది అనుకో. ఏమిటితోని? కామంతో. ప్రకృతి లోపల ధూళితోని అగ్ని ఎట్లా మూసుకుపోయిందో, పొగతోని, ఆ పొగతోని అగ్ని, ధూళితోని అద్దం, పొరతోని గర్భం మూసుకుపోయినట్ల మనిషి జ్ఞానం అనేది ఈ కామంతో మూసుకుపోయింది. हे कौंतेया, इस अग्नि रूप कभी न तृप्त होने वाले ज्ञानियों के नित्य वैरी काम रूप के द्वारा मनुष्य का ज्ञान ढक हुआ है. అందుకే ఈ ప్రతి ఒక్క మనిషి జ్ఞానం మీద నిత్య వైరి అయిన కామరూపంతో మనిషి జ్ఞానం మూసుకుపోయింది, ढक हुआ है. ఇంద్రియ మన और बुद्धि इस काम का निवास स्थान है. ఈ కామంది నివాస స్థానం ఏడున్నది? కామం దాని నివాస స్థానం ఏడున్నది? మాన బుద్ధి. మాన్ ఆర్ బుద్ధి ఆ మనసుల బుద్ధి లోపల ఉంటుంది. यह काम ही मन बुद्धि और इंद्रियों के द्वारा मनुष्य के ज्ञान को आच्छादित करके जीवात्मा को मोह में डालता है. అంటే ఈ కామం అనేది మన బుద్ధి ఇంద్రియంకే ద్వారా మనసు బుద్ధి ఇంద్రియాలతోని జ్ఞానంకు ఆచ్ఛాదిత జ్ఞానంకు మూసేస్తుంది. करके जीवात्मा को मोह में डालता है. జీవాత్మకు మోహంలో పట్టేస్తుంది. ఏమి? కామము, క్రోధం, మదం, మస్తరం, త్యాగు, హేచి, నావే, సన్యాసికి బాయి అని దేవుడు చెప్పాడు. కామ క్రోధ నరకం ద్వారాలు అని చెప్పాడు ముంగల. इसीलिए हे भरत श्रेष्ठ, तू पहले अपनी समस्त इंद्रियों को वश में करके, అందుకే భరతుడా, ఏ అర్జున, నువ్వు సమస్త ఇంద్రియాలకు వశంలో చేసుకో. इसीलिए हे भरत श्रेष्ठ, तू पहले अपनी समस्त इंद्रियों को वश में करके इस ज्ञान और विज्ञान को नष्ट करने वाले
మహాన్ పాపి కామకు అవశ్య హి బలపూర్వक मार डाल। అంటే ఈ మన జ్ఞానంకు సమస్త ఇంద్రియంకు వశమే కరికే అన్ని ఇంద్రియాలకు వశంలో చేసుకొని ఈ జ్ఞానంకు మూసేస్తే అత్యంత ज्ञानम करने नष्टम जैसे कामम बुद्धि में अत्यंत और जो बुद्धि इस ज्ञान और विज्ञान को नष्ट करने वाला कामम అనేది జ్ఞానంకు విజ్ఞానంకు నష్టం చేస్తుంది। మహాన్ పాపి కామకు అవశ్య ఈసుంటి కామంకు బలపూర్వకంగానైనా ప్రయత్నంతోనైనా మారడాలి, చంపేసే కామం మనసుకు చాలా నరకంకు తీసుకుపోతాయి। ఇంద్రియం को स्थूल शरीर से श्रेष्ठ है అంటే ఇంద్రియాలు ఏమున్నాయి, స్థూల శరీరం అంటే దేహం, देह कंटे इंद्रियाल श्रेष्ठ है, बलवान है, सूक्ष्म कहते हैं। और इंद्रियों से श्रेष्ठ मन है। ఇప్పుడు కళ్ళు మనసు కళ్ళు చెవులు ఇంద్రియాల కంటే ఇంద్రియోं से श्रेष्ठ అవన్నిటికంటే మనసు శ్రేష్టం ఉన్నది। మనసే भी श्रेष्ठ बुद्धि है, मन కంటే శ్రేష్ఠ బుద్ధి ఉన్నది। మనసు కంటే శ్రేష్ఠ బుద్ధి, మనసు ఎక్కడంటే అక్కడ పోతే కూడా బుద్ధితోనే మనసుకు నిగ్రహం చేయాలి, అందుకే బుద్ధి శ్రేష్ఠ। और जो बुद्धि से अत्यंत श्रेष्ठ है वो आत्मा है। बुद्धि कंटे श्रेष्ठ में ఉంది ఆత్మ ఉన్నది, జీవాత్మ। इस प्रकार बुद्धि से अत्यंत श्रेष्ठ आत्मा को ఈ ప్రకారంగా బుద్ధి కన్నా ఎక్కువ శ్రేష్టం ఉన్న ఆత్మకు तो जानकर ఆ ఆత్మ గుర్తుపట్టుకో, बुद्धि के द्वारा मन को वश में करके बुद्धि द्वारा దేవుడు బుద్ధి యోగం దదామి బుద్ధి యోగం, బుద్ధి యోగం ఇచ్చే అంటే అప్పుడు అవన్నీ తెలిస్తే మనకు వశమే करके हे महाभावो तू इस काम रूपी दुर्जन शत्रु को मार डाल। నువ్వు మొదలు ఈ కామరూపి శత్రుకు నువ్వు మొదలు చంపేసే, అయితేనే నీ ముంగార ఏమన్నా ఉద్ధారకం ఉన్నది, లేకపోతే లేదు। ప్రకృతి నుంచి వచ్చిన గుణాలు ఉన్నాయి, జ్ఞానంతో వాటికి నువ్వు వశంలో చేసుకొని ఇంద్రియాల కంట్రోల్లో చేసుకొని నువ్వు జ్ఞానంతో కర్మయోగ నామక तीसरा अध्याय संपूर्ण। श्रीकृष्णार्पणमस्तु। गोपालकृष्ण महाराज की जय। दंडवत 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 दंड। सुशील।